ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గంగారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మునవ దేవేందర్ నాయక్ స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ది చేయడం లక్ష్యమని అన్నారు. దాదాపు 12 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఆయన నేడికల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మునావత్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ అంగన్వాడీ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేసుకుని వినియోగంలోకి తెస్తామన్నారు. అదేవిధంగా లావణ్య పట్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి రెగ్యులరైజ్ చేయించాల్సిందని కూడా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇంకా అడిగిన వారికి కూడా ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటామని వివరించారు. సమాసంలో నియోజకవర్గంలో ఇన్ఛార్జి కేఎల్ రావు గారు, రంగారావు గారు మరియు గ్రామం అలాగే మైలార్ బాయ్ తండా మరియు గంగారం తండా అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని కూడా ఆయన తెలియజేశారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సంపూర్ణ సహకారంతో అనేక కార్యక్రమాలు మరియు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అనేకం నిర్వహించబోతున్నామని ప్రజలు మరియు అధికార యంత్రాంగం కూడా తమ పాలక వర్గంతో సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మైలార్బాయ్ తండా గంగారం తండలో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ బిల్డింగు శంకుస్థాపన సందర్భంలో దాదాపు 12 లక్షలు నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణానికి ఈరోజు సర్పంచ్ మునావత్ దేవేందర్ నాయక్ గారు మరియు వార్డు మెంబర్లు అందరూ కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వివరాలను కానీ ముఖ్యంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా గంగారం గ్రామ పంచాయతీని తీర్చిదిద్దే క్రమంలో వారు చేస్తున్న కృషిని వారిని అడిగి తెలుసుకుందాం. దేవేందర్ నాయక్ గారు చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఏంది ప్రోగ్రామ్ జరిగింది? ఈరోజు వచ్చేసి గంగారం గ్రామ పంచాయతీలో అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యడం జరిగింది. ఒకటి స్కూల్ బిల్డింగ్లో డాక్రా మహిళా గ్రూప్ బిల్డింగ్ గిట్ట శాంక్షన్ అవడం, 2 బిల్డింగ్ ఇమీడియట్లీ ఉన్నాయి. ఒకటి గ్రామ పంచాయతీ భవనం, ఈ 3 ఉన్నాయి. ఇవి ఇమీడియట్లీ వచ్చేసి ఈ 3 బిల్డింగ్ శంకుస్థాపన చేశాము. ఇప్పుడు అతి త్వరలో ఆ బిల్డింగ్ నిర్మించి అంగన్వాడీ వాళ్ళకు స్కూల్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. బిల్డింగ్ అతి త్వరలో కట్టియాలని చెప్పేసి ఆదేశాలతో ఇలా ముగ్గు వేయడం జరిగింది. 15 డేస్లో స్లాబ్ పోసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్నో అంగన్వాడీ బిల్డింగ్ ఈ విలేజ్లో? ఈ అంగన్వాడీ వచ్చేసి ఫస్టే వచ్చింది గంగారం విలేజ్కి, వచ్చేసి తండాకు వచ్చింది, గంగారం తండాకు. ఒకటి వచ్చేసి ఇప్పుడు గంగారం విలేజ్ గిట్ట ఒకటి అంగన్వాడీ ఉంది. అది గిట్ట అతి త్వరలో ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు అది గిట్ట చేస్తాం. అంటే మొత్తం 2. ఇంకోటి ఇప్పుడు అభివృద్ధి అనేది నిన్న మొన్న దాకా మొత్తం చెత్త చెదరం, దాదాపు ఇంత హైట్ మట్టి కుప్పలు. నా మీద నమ్మకంతో మా ఊరి మైలార్బాయ్ తండ వాసులు అందరూ సుమారు 20 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదనే కట్టెలు పెట్టుండే. ఇప్పుడు మట్టి పోపించడం జరిగింది. సుమారు మట్టి దాదాపు 10 ట్రిప్పులు మట్టి పోపించాము. ఈ స్కూల్లో 26 జనవరి నాడు చెట్లు దాదాపు 50 చెట్లు నాటిపియడం జరిగి ప్లాంటేషన్ చేపించాము. ఇంకా చాలా అభివృద్ధి చేయడం. ఈ స్కూల్ ఫస్ట్ ప్రిఫరెన్స్కు ఇస్తున్నాము. తర్వాత గుడి, ఇంపార్టెంట్ వచ్చేసి ఈ స్కూలు నీటి పారిశుద్ధ్యం, ఫస్ట్ అండర్ డ్రైనేజీ, ఇలాంటి మంచి పథకాలతో ముందుకు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి నాకు అక్కడ నుంచి గవర్నమెంట్ సహకారం ఏదైతే ఇస్తుందో ఆ గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలకు చేరే విధంగా నిన్న ఒక 13 ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. 13 ఇంద్రమ్మ ఇల్లు వస్తే 8 ముగ్గు పోయడం జరిగింది. నిన్న ఇంకా 6 ఉన్నాయి. 6 ఇంకా అతి త్వరలో ముగ్గు పోయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వీటి ఇప్పుడు మీరు చేస్తున్న డెవలప్మెంట్ వర్క్స్కి ఏమైనా నిధుల కొరత ఉందా? నిధుల కొరత అనేది ఇంకా నేను ముందు ఇప్పుడు ఉన్న సొంత డబ్బుతోనే వర్క్ అయితే చేస్తున్నాము. తర్వాత నిధుల కొరత గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి ఏమేమి పని చేసాము ఆ ఫండ్స్ కింద రిలీజ్ చేయించుకోవడానికి ఉంది. అంటే ముఖ్యంగా ఈ ప్లాంటేషన్కు వీటన్నిటి కూడా నిధులు ఇంకా శాంక్షన్ కాలేదు. సొంత డబ్బులతోనే చేస్తున్నాను. ఇంకా ఊరికి ఇంకా సొంత డబ్బులతో ముందు ఇంకా చాలా చేసేది ఉంది. సొంత డబ్బులతో చేసి ఈ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏ నిధులు వస్తే ఆ నిధులకు ఎక్కడ కేటాయించాలో దాని మీద ఆధారపడి ఉంటాం. అంటే ఇప్పుడు ఇందిరమ్మ హౌసెస్ అడిగిన వాళ్ళందరికీ అవకాశం ఉంది. ప్రతి ఇంటికి పెంకెట్ ఇల్లు అనేది మా విలేజ్లో గంగారం గ్రామ పంచాయతీలో కనబడదు. దాదాపు ఇప్పుడు 80 ఇళ్ళలో 50 కంప్లీట్ అయినాయి. ఇంకా సుమారు ఇంకో 40 ఇండ్లు అడుగుతారు. అవి గిట్ట అతి త్వరలో ఇస్తామని చెప్పి మా కేఎల్ఆర్ గారు మరి శ్రీధర్ బాబు గారు చెప్పారు. అతి త్వరలో మాకు కేఎల్ఆర్ అండదండలతో ముందుకు వెళ్తాం. అంటే 2 తండాలు గంగారం విలేజ్ 3 ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇంద్రమ్మ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కడతామన్న ముందుకు వస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది.
అంటే ముఖ్యంగా ఈ కేఎల్ఆర్ కానీ ఇట్లా ఏమన్నా సందర్శించే అవకాశం ఉందా ఈ ఏరియా? ఈ ఏరియాలో అతి త్వరలో శివరాత్రి తర్వాత ఇంద్రమ్మ ఇల్లు దాదాపు 50 ఇళ్ళు కంప్లీట్ అయ్యి ఆ 50 ఇళ్లకు మంత్రి గారి 2 మినిస్టర్లకు తోలుకొచ్చి మొత్తం మన గ్రామ పంచాయతీ మొత్తానికి సదరిస్తే పర్యటించే అవకాశం ఉంది. పబ్లిక్ గిట్ట రావాలి, ఒకసారి మా మినిస్టర్ తోలుకొచ్చి ఏంది మన ఊరు సమస్య ఏంది, కొంత మాకు లావణ్య పొలాలు ఉన్నాయి, ఆ లావణ్య పొలాలకు పట్టా చేసే అవకాశాలు గిట్ట కోరుకుంటాము. పబ్లిక్ అనేది టాక్ వస్తుంది, జనాల గిట్ట కోరుకుంటుంది, మార్పు అనేది కోరుకుంటున్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు అతి ముఖ్యమైనది లావణ్య పట్టాలి, అది దాన్ని ఏమన్నా కదలిక తెచ్చే అవకాశం ఉందా? అతి త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్తామని కేఎల్ఆర్ గిటా చెప్పారు. ఆ కేఎల్ఆర్ సార్ గిటా చెప్పారు. అది దాదాపు 800 కుటుంబాలు నివసిస్తున్నాయి దాని మీద. ఈ మూడు విలేజ్ వచ్చేసి దాని మీద 85 సర్వే మీద ఆధారపడి ఉంది. అది త్వరలో అది పట్టా రెగ్యులరేషన్ చేసే అవకాశం ఉంది, అది చేపిస్తాను. ధన్యవాదాలు దేవేంద్ర నాయక్. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మైసూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతున్నట్టు నూతనంగా ఎన్నికై అభివృద్ధి పదవిలో దూసుకుపోతున్న సీనియర్ కాంగ్రెస్ నేత మరియు గంగారం గ్రామ సర్పంచ్ మునావత్ దేవేంద్ర నాయక్ స్పష్టం చేశారు. ఆయన ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో తాజాగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గంగారం తండా వద్దనున్న స్కూలుకు సంబంధించి ఆ రోడ్లు కావచ్చు, మైలార్బాయ్ తండా కావచ్చు, గంగారం తండా కావచ్చు, రోడ్లకు ఇరువైపులా కూడా పిచ్చి చెట్లు కావచ్చు, అదంతా పారిశుద్ధ్యం పరంగా కూడా క్లీన్ చేసి మట్టిని కూడా ఇక్కడ వేయడం ద్వారా చదువు చేయించడం జరుగుతుంది. అదేవిధంగా గంగారం తండాలోని మైలార్బాయ్ తండా వద్ద అక్కడ ఉన్న స్కూల్లో కూడా మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు కూడా అనేకం శాంక్షన్ అయినప్పటికీ అవి నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలో కూడా మిగిలిన వెయిటింగ్లో ఉన్న ఎంతమందికైనా కూడా ఇప్పించేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు కూడా చెందవద్దని కూడా దేవేంద్ర నాయక్ 3 ప్రాంతాల ప్రజలకు అంటే మైలార్బాయ్ తండా, గంగారం గ్రామస్తులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కిచెన్నగారి లక్ష్మారెడ్డి సహకారంతో లావణి పట్టాలకు సంబంధించి కూడా తన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన పాఠశాల విద్య, రోడ్లు, పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్ళు వంటి అనేక కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి అప్రతిహతంగా దూసుకెళ్తున్నారు.